సో యూఫోరియా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కంటే ఓటీటీలో వచ్చాక మిత్రులందరూ చాలామంది ఇంటర్వ్యూ కోసం అడిగారు నన్ను. సో ఓటీటీలో బ్లాక్ బస్టర్ చేశారు. సో అందుకని ఇండివిజువల్గా కాకుండా మీ అందరితో ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వచ్చని ఇలా, అది కూడా 2 జూన్ నా బర్త్డే కూడా దానికి తోడవడంతో ఒకసారి మీ అందరిని ఇలా ఇంటరాక్ట్ అవుతాం ఇలా కలిశాను. సో థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ముఖ్యంగా మనం యూఫోరియా విషయానికి వస్తే, అంటే నేను నా కెరీర్లో చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి చాలా విపరీతమైన పేరు వచ్చిందండి. ప్రశంసలు కూడా, అంటే ఒక్కొక్కడు అంటే మీ కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ అని, చాలా మంచి హార్డ్ హిట్టింగ్ స్టోరీ తీశారని, అప్పుడప్పుడు మీరు ఇలాంటివి ఖచ్చితంగా తీయాలని. ఇంకా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో జస్ట్ యూఫోరియా అని కొట్టండి, ఎంతోమంది అంటే సినిమా మీద అనలైజ్ చేస్తూ రివ్యూలు పెడుతున్నారండి. ఆ రివ్యూలకే మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అసలు మా లాంగ్వేజ్లో ఎప్పుడు చూస్తాం, హిందీలో ఎప్పుడు డబ్ చేస్తున్నారు. ఇలా ఓటీటీలో ఒక సెన్సేషన్ కింద క్రియేట్ అయిందండి యూఫోరియా. అంటే పాయింట్ మెయిన్ యూనివర్సల్ అవటం, అందరూ కూడా కనెక్ట్ అవ్వటం, అన్ని ప్రాంతాల వాళ్ళు, అది చాలా హ్యాపీగా ఉంది. పెట్టిన ఫస్ట్ ఈటీవీలో పెట్టాం, అది చాలా అద్భుతమైన అప్లాజ్ తీసుకుంది. తర్వాత ఆహా, ఇప్పుడు అలాగే ప్రైమ్ రెంటాన్లో ఉందండి, రెంట్లో ఉంది. రెంట్లో ఉన్నప్పటికీ కూడా అది టాప్ 10లో 2nd ప్లేస్లో ఉందండి. అంటే టాప్ 10లో మిగతావన్నీ కూడా హాలీవుడ్ ఫిల్మ్స్, వాటి మధ్య 2nd ప్లేస్లో దాదాపు 3 వారాలుగా కంటిన్యూ అవుతుంది. సో అదే, ఇది చాలామంది థియేటర్లో మిస్ అయినందుకు నాకు సారీ కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఇలా ఓటీటీలో మ్యాక్సిమం రీచ్ వస్తున్నందుకు చాలా చాలా ఆనందం ఉంది. సో ఈ సినిమా నిజంగా నాకు ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. అదర్వైజ్ నేను ఎప్పుడు, మీరు నా కెరీర్లో చూసే ఉంటారు, ఎప్పుడు కూడా ఇలాగా బర్త్డే సందర్భంగా ప్రెస్ మీట్లు అవి కూడా పెట్టుకోను. నేను అసలు చెప్పను ఎవరికి. అప్పట్లో బిఏ రాజు కనుక్కొని ఫస్ట్ రాసేసాడు. నా బర్త్డే కూడా సీక్రెట్గా ఉండేది ఇదివరకు. సో అలాంటి నాకు సరే ఇంత ప్రశంసిస్తున్న తరుణంలో మీ అందరితో దాన్ని షేర్ చేసుకోవటం నాకు సముచితం అనిపించింది. అందుకే నేను కలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ. ఎందుకు థియేటర్ కాకుండా ఎందుకు ఓటీటీలో సక్సెస్ అయింది అనుకుంటున్నాను ఎనాలిసిస్ చేసినట్టే. అంటే మీ సినిమాలన్నీ సొగసు చూడతారమ్మా, ఇట్లా చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కమర్షియల్ సక్సెస్ అయింది, థియేటర్లో ఎక్కువైంది. ఈ సినిమా ఎందుకు వేరియేషన్ మారిందని? ఈ సినిమాకి దానికి ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక కారణం అండి. అంటే మార్కెటింగ్ నేను గొప్పగా చేయలేకపోయాను, అది ఒప్పుకొని తీరాలి. సో అంటే చాలామంది సినిమా చూస్తూనే అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా జనంలో బాగా రీచ్ అవ్వాలి, చూసిన వాళ్ళందరూ కూడా అసలు నీడ్ ఆఫ్ ది అవర్ ఫిల్మ్స్ అనేది ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, మీరు మార్కెటింగ్ చేయండి, ప్రమోషన్ చేయండి, బాగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని కూడా చూసిన వాళ్ళందరూ చెప్పటం, మన మైత్రి లాంటి సంస్థలో చూస్తూనే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావటం, ఇవన్నీ బాగానే జరిగాయి. కాకపోతే ఆ మార్కెటింగ్ టైంలో దీనికి ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. అంటే నాకు నిజంగానే ఇక్కడ నా ల్యాక్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్, ఎంతైనా ప్రొడ్యూసర్ సో మనం సరైన సినిమా తీసి పెట్టేసాం. ఇప్పుడు అది జనాలకి రీచ్ చేసేది మాత్రం అదొక డిఫరెంట్ ఆర్ట్ అండి. ఆ ఆర్ట్లో కొద్దిగా నేను ఫెయిల్ అయ్యాను. సో ఇక మేట్ అందుకనే అలాంటి పొరపాట్లు దొరకకుండా ఖచ్చితంగా ఎవరో ప్రొడ్యూసర్ని కొలాబరేట్ చేసుకుని ఇక మీద వెళ్దామని కూడా నిర్ణయానికి వచ్చానండి. అంటే ఓన్గా మీరు చేయరు, ఫర్దర్గా కొలాబరేషన్ లేకుండా చేస్తే ఎలాగా సఫర్ అవుతుంది అనేది నేను మార్కెటింగ్ విషయంలో ఫేస్ చేశాను. అది ఖచ్చితంగా చేయకూడదు అనిపించింది. సరే, ఇప్పుడే ట్రెండ్ని కనెక్ట్ అయ్యేలాగా సినిమా సబ్జెక్ట్ ఎంచుకోవడమే చాలా కష్టం. బట్ ఇట్లా మీరు ఎంచుకోవడానికి ఏంటండి, ఒరిజినల్గా జరిగిన వాటిని మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా? ఎట్లాగా వీటన్నిటిని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? అంటే నేను ట్రెండ్ అంటారు కదా, యాక్చువల్గా నేను ఫాలో అయ్యే ట్రెండ్ ఎప్పుడు లోపం పోకుండా ఫాలో అవుతాను.
అంటే నాకు ఉన్న చాలా స్ట్రిక్ట్ హ్యాబిట్ ఏంటంటే ఉదయాన్నే 6 న్యూస్ పేపర్లు చదువుతాను సార్, ఎంత ఇదిలో ఉన్నా సరే. సో ఆ న్యూస్ పేపర్లు చదువుతుంటేనే మనకి అసలు ట్రెండ్ అంటామే, అసలే ట్రెండ్ న్యూస్ పేపర్లో కనబడుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎంతవరకు వెళ్ళిపోతున్నారు, ఇది వరకు ఉన్న తీవ్రత వేరు. ఇప్పుడు అంటే నేను బాగా అనలైజ్ చేసిన దీంట్లో కూడా అండి, మనం ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీలో ఉన్నాం. ఈ ప్రస్తుతం ఇది నా ట్రెండ్ అనిపిస్తుంది, ఉన్న ట్రెండ్. ఏదైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం, ఏదైనా చాలా ఎక్స్ట్రీమ్గా ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇది ఇటు సినిమాలు వస్తున్నాయి అడపదడపకుండా మనకి అలా ఎక్స్ట్రీమ్ చూపించే సినిమాలు, కానీ సొసైటీలో ఎక్కువ ఉందండి, ఇంకా ఎక్కువ ఉంది సొసైటీ. అంటే ఈ అసలు మైనర్స్ మీద జరుగుతున్న క్రైమ్లు కానీ, మైనర్సే చేస్తున్న క్రైమ్లు కానీ, అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, ఇవన్నీ ఇంకా మనం సినిమాలు తీయట్లేదు సార్. సినిమాలు తీయడానికి చాలా అద్భుతమైన కంటెంట్ దొరుకుతుంది. సో నేను అదే ఆశ్చర్యపోతున్నాను, అంటే ప్రపంచంలో ఎలా జరుగుతుంది, ఇంకా మనం సినిమాలో తక్కువ చెప్తున్నామే. ఇందాక ఒక మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు అడిగాడు, సార్ ఇలా హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ని ఒకవేళ అంటే జరిగినవి కూడా కఠినంగా ఉన్నప్పుడు మేము న్యూస్ పేపర్లో ఎక్కడో మూలక చూసేస్తామండి ఆ వార్తని. మీరు దాన్ని ప్రముఖంగా సినిమాగా తీశారు, ఎందుకు న్యూస్ పేపర్లో మేము మూలక చూసేస్తాం? ఇది ఎక్కువ మందికి చదివితే ఇబ్బంది కలుగుతుందని. అలాంటిది మీరు దాన్నే మెయిన్ ఇదిగా పెట్టుకుని సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడిగాడు. చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో మూలక తోసేస్తున్న వార్తాంశాన్ని కూడా ముఖ్యాంశాలుగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు మీరు చదివితే నా సినిమా తాలూకు ఈ యూజర్ కామెంట్స్లో అంటే కొందరు అసలు ఈ సినిమాని యూఫోరియా అనే సినిమాని గవర్నమెంట్ కొనేసి అందరికీ ఉచితంగా చూపించాలి. అంటే ఒక మైనర్ క్రైమ్, వాళ్ళేమి క్రిమినల్స్ కాదు, చక్కటి ఫ్యామిలీలో ఉన్న కుర్రాళ్ళు, వాళ్ళు విచక్షణ మర్చిపోయి వాళ్ళు ఇలా పనులు చేస్తే వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది అని ఒక అవేర్నెస్ ఉందండి. మీరు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు, బట్ ఇది పిల్లలతో కలిపి నేను నా సన్తో చూశాను అని ఒక ఆవిడ గర్వంగా నాకు ఒక ఇన్స్టాలోనే స్టోరీ పెట్టిందండి. ఆవిడ వీడియో స్టోరీ నా కొడుకుతో చూశాను. మొన్న ఒక ఆవిడ సినిమా చూసి నా టీనేజ్ కుర్రాడు, నేనేం అడగలేదు, వాడు ప్రామిస్ చేశాడు నాకు, అమ్మ నేను మాత్రం ఇప్పుడు ఇలా చేయనండి. ఈ సినిమా అలాంటి ఒక పర్పస్ని తీసుకొచ్చిందని. సో అలాగా ఇప్పుడు కొన్ని కఠిన వాస్తవాలని మనం చెప్పి తీరాలి. చెప్పినప్పుడే దాని తాలూకు తీవ్రత, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనకి తెలియాల్సిన అవసరం ఉందనిపించింది. అంటే మొన్న మీరు తీసుకున్న కంటెంట్ ఒక యాంగిల్ సార్ సొసైటీ. మీరు ఇందాక చెప్పినట్టుగా వీఆర్ లివింగ్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్, రైట్? ఇప్పుడు మీకు అంటే 6 పేపర్లు రోజుకు చదివి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, అకాడమిక్ పర్సన్గా నెక్స్ట్ ఏ కంటెంట్ హ్యాండిల్ చేస్తే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, వాట్ ఈస్ రిలివెంట్, బ్రూటల్లీ రిలివెంట్ టుడే అని ఏది అనిపిస్తుంది సార్ మీకు? అదే సార్, అంటే అస్తమానం మనం హార్డ్ హిట్టింగ్ గాను ఎక్స్ట్రీమ్ కంటెంట్, ఇప్పుడు ఇందాక నేను మీరు అడుగుతున్నట్టు కూడా అస్తమానం ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అస్తమానం హార్డ్ హిట్టింగ్ లాంటి దీనికే వెళ్ళిపోవడం అవసరం లేదు. ఇప్పుడు మొన్నే మీరు తాయి కెలవ్ అనే సినిమా తీసుకుంటే అది ఎంత సెన్సిటివ్, అదేమన్నా కొత్త కథ అండి కాదు కదా. మన ఇళ్లల్లో మన బామ్మలు మన అమ్మమ్మలు తీరే కదా అది, బట్ అది అంత హార్డ్ హిట్టింగ్గా సూపర్ అయింది కదా. సో అందుకని అంటే మనం కథలను ఎన్నుకోవడంలో ఒక మూసలో పడిపోతున్నాం, దాని నుంచి బయటకు వస్తే చాలా కథలు ఉన్నాయి చెప్పడానికి అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ సార్ ఇలాంటి ఇదే కదా నేను మొన్న కూడా మిమ్మల్ని అడిగాను, ఫస్ట్ మన దగ్గర కంటే కూడా బయట ఇది రిలీజ్ అయి ఉంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనబడేదేమో అనిపించింది. మనం ఇప్పుడు అదే మీరు ఇప్పుడు చెప్పిన ఆ సినిమా రాధిక గారికి అదే ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే జనాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంటే అదే అండి, మనకు ఏంటంటే మనం మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం ఏంటంటే ఒక పందాలో ఒక సినిమాని అలవాటు చేస్తున్నాం జనానికి, అది అలవాటు చేస్తూ వాళ్ళని ఒక్కసారి మారిపోమంటే కూడా మారిపోరు.
సో ఎలాగైతే మ్యూజిక్ ఒకసారి మనం ఇళయరాజా గారి మెలోడీస్ వింటున్న టైంలో తక్మన్ రెహమాన్ గారి బీట్స్ వచ్చేసరికి అప్పటి వరకు ఎంత ఎంజాయ్ చేసాం, ఫస్ట్లో కొద్దిగా అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. ఏది రణగొడ ధ్వనులు, లిరిక్స్ వినట్లేదు, ఇలాంటి కమెంట్స్ అన్ని విన్నాం కదా. మరి రాజా గారి సంగీతం అంటే ఎంత శ్రావ్యంగా ఉంటుంది, ఎంతటి లిరిక్ వాల్యూ ఉంటుంది అని రెహమాన్ గారిని విమర్శించడమే కదా. అలాంటి రెహమాన్ గారిని ఆస్కార్ స్థాయిలో పెట్టాం. సో అలా దేనికైనా అడాప్టేషన్ అనేది అదే అండి. నేను మొదటి నుంచి కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడియన్స్ని సవినయంగా కొన్ని సినిమాలని కొంత మైండ్ సెట్తో చూడండి. ఒక రెగ్యులర్ దీంట్లో కాకుండా ఒక టెంప్లెట్ స్టోరీ బీట్స్ని ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఈ సినిమా ఏదో ఒక టైటిల్ దగ్గర నుంచి ఏదో కొత్తగా ప్రయత్నించాడు, కొత్తగా చెప్పాలనుకుంటున్నాడు అనే మైండ్ సెట్ తోటి చూస్తే మనం అడాప్ట్ అయిపోతాం. ఎందుకంటే మనం మలయాళం తమిళకి అడాప్ట్ అయిపోతాం. ఎందుకంటే మనం చూసేటప్పుడు ఆ మైండ్ సెట్ ఇది మలయాళం కొంచెం స్లో ఉంటుంది ఈ సినిమా అని ప్రిపేర్ అయిపోతున్నాం. మనకు కూడా ఎలాంటి కథలు వచ్చినా ప్రిపేర్ అవ్వండి అనేది నా చిన్న విన్నపం. సార్ నేను డైలీ శాంపుల్ చదువుతున్నాను, అందులోనే నెంబర్ ఆఫ్ స్టోరీస్ నాకు కనపడుతున్నాయి. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో మిగతా వాళ్ళు కథలు దొరకట్లేదు అని పరభాషా చిత్రాల పట్ల ఆ సినిమాలను అడాప్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి, మీరేమంటారు? అంటే ఫస్ట్ హీరోల కోసం కథలు రాయడం మానేది సార్. కథ కోసం ఈ కథలో ఫలానా హీరో బాగుంటాడని హీరో దగ్గరికి వెళ్ళాలి తప్పితే ఈ హీరో డేట్స్ ఉన్నాయని కథలు రాయడం మొదలెడితే సఫర్ అవుతుంది. అలా సఫర్ అయిన వాళ్ళలో నేను ఉన్నాను. ఇది చెప్తున్నా, నేను కూడా నాకు ఒక రేంజ్ ఇది వచ్చేసరికి ఆ హీరో అనేసరికి వెంటనే ఆ హీరోకి సూట్ అయ్యే కథ ఏంటి అని ప్రొడ్యూసర్ మన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు మనం సరే ఆ హీరోకి కదలుకుంటూ వెళ్ళటం ఇలా జరుగుతుంది. ఇలా ఎక్కువ జరగటం మూలంగా మనం ఒక మూసలో ఉండిపోతున్నాం. ఎన్ని హీరో సెంట్రిక్ కథలు, మన హీరో అది స్టార్ హీరో అవ్వచ్చు, ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యే హీరో వాడవచ్చు. వాళ్ళ ధ్యేయం ఏమైపోతుంది, సమాజాన్ని ఉద్ధరించేయడం, ప్రపంచాన్ని రక్షించేయడమే. అంతేగాని మరి వేరే టార్గెట్లు ఉండట్లేదు. చాలా చిన్న టాస్కులు పెట్టుకొని చిన్న చిన్న న్యూయాన్సెస్లో కథలో పుట్టినప్పుడు అంటే అది ఎలా పుడతాయి, కథని కథగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు నాకు అదే అండి, యూఫోరియాలో కూడా చాలామంది తను పాత్రల కంటే కూడా కథని ఫాలో అయ్యి రాశాడు. ఇప్పుడు కొందరు ఫస్ట్ చూసిన వెంటనే కొంచెం జరిపేసి ఫస్ట్ హాఫ్ ఏంటి రేసీగా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో డీవియేట్ అయింది ఇలా అని కమెంట్ కూడా వచ్చాయి థియేటర్కి అయ్యి. బట్ తర్వాత రియలైజ్ అయ్యి ఆ మైండ్ సెట్తో చూసిన వాళ్ళు అవును కదా, ఫస్ట్ హాఫ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చెప్పాడు. అక్కడతో మన సినిమాలు తెలుగు సినిమాలు అయిపోయాయి. మన తెలుగు సినిమాలు క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది క్లైమాక్స్, అక్కడతో వదిలేస్తున్నాం. బట్ నేను కొత్తగా ఏం చెప్పాలనుకున్నాను, పనిష్మెంట్తో అయిపోలేదు. పనిష్మెంట్ తర్వాత గిల్ట్, ఆ గిల్ట్ తర్వాత రిడెంప్షన్. ఇది కదా ఇప్పుడు మనం సొసైటీలో తీసుకురావాల్సింది. ఇది కదా వాళ్ళు అసలైన మార్పు. ఒక శిక్ష వేసేస్తే అయిపోలేదు. వాడు శిక్షింపబడ్డం అంటే వాడు తిరిగి సమాజంలోకి చేర్చబడడం చాలా ముఖ్యం. సో అది చెప్పాను సెకండ్ హాఫ్లో. ఇది ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ తోటి ఫస్ట్ జరిగిన వాడు కూడా తర్వాత లేదు సార్, అసలు సెకండ్ హాఫ్ సార్ అయిపోయింది, అసలు ఎవరు తీసుకోలేదు సార్. మేము అదే ముందు కరెక్ట్గా పనిష్మెంట్తో అయిపోయింది, ఇంకేం చూపిస్తాడు, ఎందుకు అనవసరంగా ఆవిడ భూమికి పట్టుకుని ఈ కుర్రాన్ని పట్టుకుని డ్రగ్స్ అని ఇలాగని వెళ్తుందంటే మరి ఆ కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు ఆ గిల్ట్ ఆ క్యారెక్టర్లో ఫీల్ అవ్వాలి. ఇక్కడ మదర్ గిల్ట్ ఫీల్ అవుతుంది. ఒకసారి నేను నిర్లక్ష్యం చేశాను, ఇంకోసారి నేను నిర్లక్ష్యం చేయకూడదు. నేనేం చేయగలను, ఆ జీవితం అయిపోయింది. కానీ ఇంకోటి ఆడు గౌరవప్రదంగా ఆడితే 20 ఏళ్ళు శిక్ష పడిపోయింది ఆడికి. ఇప్పుడు ఏంచింది ఆ 20 ఏళ్ళు శిక్ష పడిపోయిన తర్వాత ఆడు ఉండేది ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మిగిలిన దీంట్లో అయినా సమాజంలో ఒక రెస్పెక్టెడ్ సిటిజన్గా వాడికి ఒక స్థానం అంటూ కల్పించడానికి ఆవిడ తాపత్రయపడదు. అందుకని ఆవిడ కథ చెప్పడం నాకు ముఖ్యం. అలాగే వీడు నేరం పడినాక 20 ఏళ్ళు పడిపోయింది అని వాడు ఎందుకంటే వాడు చాలా మెచ్యూర్ స్టేజ్లో పెద్ద తప్పు చేశాడు. ఆడికి తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా రియలైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే వయసు చిన్నది.
వాడు అలా జైల్లోకి వెళ్ళి మనకి జనరల్గా జైళ్ళు కరెక్షన్ డిపార్ట్మెంట్ మార్చాలి, అక్కడ మార్చకపోగా జైలు వాతావరణంలో వాడు ఇంకా క్రిమినల్ తయారు చేస్తాయి. బట్ ఆడిలో పశ్చాత్తాపం అనేది రావట్లేదు. ఆ పశ్చాత్తాపం అనే ప్రాసెస్ వాడికి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వాడు గిల్ట్ ఫీల్ అవుతూ ఫైనల్గా వాడికి ఒక రిడమ్షన్ మార్పు వచ్చింది. అంటే యూఫోరియా అనే కథను నేను ఎక్కడైతే స్టార్ట్ చేసానో ఇలా ఈ రిడమ్షన్ తోటి ఎండ్ చేయడం వల్లే నేను కథకుడుగా సక్సెస్ అయ్యాను. సో అందుకని ఆ ప్యాటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. హీరోలకి కథలు కాదు, కథలోకి సరిపోయే హీరోలు సెలెక్ట్ చేసుకోవాలి అని ఒక డైరెక్టర్ గా మీకు ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? ఈ రియలైజేషన్ ఎప్పుడు ఉంటుంది సార్, నాకే కాదు ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను కొత్తగా మైక్ ముందు నిలబడి స్టేట్మెంట్ ఇస్తున్నాను, కానీ ఇది ప్రతి డైరెక్టర్కి తెలుసు ఈ విషయం. కథ రాసే ప్రతి డైరెక్టర్కి ఈ విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా మనం ఒకసారి ఇప్పుడు అదే ఇందాక ఒకళ్ళు అడిగారు, మీరు చిరంజీవి గారితో చూడాలని తీసిన వెంటనే మనోహరంకి వెళ్ళి ఎందుకు వెళ్ళారండి, మళ్ళీ బాలకృష్ణ గారితో దీంతో పెద్ద హీరోతో వెళ్ళొచ్చు కదా అని. నేను అంతకుముందే రాసుకున్న కథ మనోహరం, నాకు ఆ కథను చెప్పాలనిపించింది. సో అందుకని నేను వెంటనే మళ్ళీ చూడాలన్న తర్వాత మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్ళిపోలేదు. బట్ మనం ఒక స్టోరీ ఓరియంటెడ్ వెళ్దాం అని చెప్పి అలాగా ప్రయత్నించాను. బట్ అలాగా అదేనండి మనకేంటంటే కథల్లోంచి పాత్రలు పుట్టినప్పుడు ఆ పాత్రలను కూడా మనం సూపర్ స్టార్లుగా చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఏ కథల్లోంచి వచ్చారండి? బాలచంద్ర గారి కథల్లోంచి వచ్చారు. అవి కథ కదా. అప్పటికాడు రజనీకాంత్, కమల్ హాసన్ కాదు, వాడు మామూలు పాత్రలు. కానీ ఆ పాత్రలు వాళ్ళకి స్టార్డమ్ని తీసుకొచ్చాయి. ఇంకా స్టార్డమ్ని వాడుకుంటూ మిగతా వాళ్ళు ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నారు. బట్ అదే బాలచంద్ర గారు తర్వాత కమల్ హాసన్కి పెద్ద మార్కెట్ వచ్చినా సరే పున్నరేమండి అని ఒక సినిమా తీశారు. అదేమి ఆయన పందాలు మార్చలేదు, స్టోరీ డ్రివెన్ ఫిల్మ్గానే తీశారు. సో అలాగా మనం ముఖ్యంగా మన ఆలోచన దీంట్లో మార్పు రావాలండి. అంటే ముందు కథ బాగుందా, నా పాత్రే కాదు మిగతా పాత్రలు బాగున్నాయా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశం ఉంది. భారీ చిత్రాల దర్శకుడిగా భారీ సెట్స్ తోటి మీరు అనేక సినిమాలు తీశారు. ఒక్కడు కానీ, చూడాలన్నది కానీ, అర్జున్ కానీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. మళ్ళీ మీ నుంచి ఆ టైప్ సినిమాలు ఇందాక చెప్పినట్టుగా కొలాబరేషన్ తోటి భవిష్యత్తులో ఆశించవచ్చా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను అదే ఒక కథ రాశాను సార్. అదే నాకు యూఫోరియా ఇచ్చిన ఉత్సాహంతో కథే రాశాను. మళ్ళీ అలా భారీ సెట్స్ తోటి అది భారీ సెట్స్తో రాస్తే కథ ఎందుకు అవుతుంది? అది మళ్ళీ భారీ సెట్టింగే అవుతుంది. కథే రాశాను. యూఫోరియా లాంటివి తీసి కొందరు నన్ను తిట్టారు కూడా, ఒరే నీ అసలు సత్తా ఎక్కడ ఉన్నట్టుందిరా బాబు, ఇందులో తీరా అని కూడా కొంత సలహా ఇచ్చారు. సో నాకు నిజంగానే ఒక కథని ఇంకా హార్డ్ హిట్టింగ్గా ఇంకా బాగా చెప్పొచ్చు అని ఒక చాలా ఉత్సాహం వచ్చి ఒక కథ రాశాను. ఇప్పుడు ఆ కథ ఒక హీరోకి సరిపోద్ది. సో ఆ కథ హీరోకి సరిపోద్ది. సో అందుకని ఇప్పుడు నాకు అలాంటి ఒక బలమైన కథకి ఒక హీరో తోడవుతాడు. సో అలాగా వెళ్తున్నాను తప్పితే నేను ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు నేను ఒక్కడు అర్జున్ తర్వాత సైనికుడు టైంలో రేపు పెద్ద భారీ సెట్టింగ్లు హీరోని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన కథలు అవి మరి నాకే గుణపాఠం చెప్పే కదా. సో అందుకని మళ్ళీ అలా ఆ తప్పైతే చేయండి సార్. మళ్ళీ ఒక ఎవరో మహేష్ బాబు మీద కథ రాద్దాం, ఇంకొకటి మీద. నేను ఒక్కడ కథ కూడా నేను ఒక పాత బస్తీ, అప్పట్లో మేము చెన్నైలో అసిస్టెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తే మా అందరికీ ఇష్టమైన విషయం ఏంటి, చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ చూస్తూ టీ తాగడం. నాకు అలాగా ఆ పాత బస్తీలో చాయ్ తాగే ఒక కుర్రాడి కథ రాయనిపించింది. దానికి ఒక ప్రిన్స్ మహేష్ బాబు చాలా సఫిస్టికేటెడ్ ఉంటాడు. అంత ప్రిన్స్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక పాత బస్తీలో పెడితే భలే ఉంటుంది, కాంట్రాస్ట్ చాలా బాగుంటుందని కథలా రాశాను, కథగానే రాశాను. సో దానికి ఒక ఫ్యాక్షన్ రాయలసీమ, ఇటు పాత బస్తీ, ఇలా కథలోంచి పుట్టింది కాబట్టి మనకు అది ఒక్కడైందండి. నేను ఒక్కడగా మహేష్ బాబు కోసం అంటూ రాస్తే రాయడం మొదలెడితే అది మరో సైనికుడిలాగా అయి ఉండేది. అంతే కదా సార్. సార్ ఇది ఫైనాన్షియల్ గా మీరు ఓకేనా ఇప్పుడు యూఫోరియా?
అంటే ఓటీటీలో కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే అంటే అంత ఓకే అయితే కాదు, ఎఫెక్ట్ అయితే పడ్డది. అదే పడకూడని సినిమా ఎఫెక్ట్ పడకూడని చాలా ఈజీగా అచీవబుల్ అండి మార్కెటింగ్ దీనికి యాక్చువల్గా. అది ఆ మార్కెటింగ్ విషయంలోనే కొద్దిగా ఫెయిల్ అవడం. అంటే కొంత నమ్మి వాళ్ళు చేస్తారు కదా, చేసి పెడతారు కదా అనుకుని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అవి చేయకపోవటం, అలాగా అది కొద్దిగా జరిగేసి. నెక్స్ట్ జనరేషన్ అంటే మీ అమ్మాయిలు ఏమైనా డైరెక్షన్ అందులోకి ఏమైనా అంటే వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్లోనే వాళ్ళు చాలా ఇదండి, వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ కదా, మీరు కూడా అదే ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడమే నాకు పెద్ద ఛాలెంజ్. సో వాళ్ళకి ఏంటంటే చాలా స్టాండర్డ్స్ ఉండాలండి సినిమా తీయాలంటే కూడా. ఏ సినిమా పెడితే ఆ సినిమా తీరు కూడా. ఇప్పుడు అందుకనే పూర్తిగా వాళ్ళు నేను కథ మాత్రమే ఇచ్చి, ఇప్పుడైతే ఈ ఉత్సాహంలో 4 కథలు తయారు చేసేసాను. అందులో నేను ఒకటి డైరెక్ట్ చేయొచ్చు, బయట డైరెక్టర్ అవుతుంటో తీస్తాను పిల్లలు ఒక కాంపాక్ట్ దీంతో, పూర్తిగా వాళ్ళ దీంతో. సో అలాగే వెళ్దాం. అంటే ఇప్పుడు మీకు ఈ సినిమా ద్వారా ఓటీటీలో ఒక మంచి ఇమేజ్ వచ్చినట్టుంది కదా సార్. అంటే ఓటీటీ అథారిటీస్ మిమ్మల్ని చాలా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు కదా చేశారు, బాగా. 4 years ముందు. బాగా సో మీకు అది గెయిన్ అయిందా ఈ సినిమాతో? అంటే నౌ గౌండశేఖర్ ఇస్ ద స్టాంప్ ఆఫ్ క్రెడిబిలిటీ. అదే అంటే మనకి నాలెడ్జ్గా గెయిన్ అయింది, జేబుల పరంగా చిల్లుపడింది. గురుశేఖర్ అసలు గారు 3 weeks గా మీరు పెయిడ్ దీంట్లో కూడా సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. చాలా ప్రమాణం. సో అది బ్రేక్ అంటే అంటే అదే సార్ లేట్ అనమాట. ఇప్పుడు ఇది మనకి అవుట్ రేట్ కొంటేనేమో మీకు వెంటనే కనిపిస్తాయి డబ్బులు, ఇది వెంటనే కనిపించు. ఎర్లీ క్రాప్ కాదు, ఇది మినిమం 1 year పడుతుంది సార్ మనకు మళ్ళీ వెనక్కి రావడం, చేతి రావడం. రెవెన్యూ షేరింగ్ మోడల్ కదా సార్, అది అక్కడ పడుతుంది అన్నమాట. సార్ రాబోయే రోజుల్లో మీరు డైరెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ ఏమైనా చేయవచ్చు? ఇప్పటి వరకు అయితే ఏమనుకోలేదు. గురుశేఖర్ గారు, జనరల్లీ మీరు తీసుకున్న సబ్జెక్ట్ అనేది చాలా యూనివర్సల్ సబ్జెక్ట్. ఇంతవరకు ఓటీటీలో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ మాత్రమే ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. కొంతమంది మా ఫ్రెండ్స్ ఎవరైతే మలయాళంలో ఎవరైతే ఉన్నారో మ్యూజిక్ వచ్చి అండ్ అండర్స్టాండ్ దే ఆర్ ఆల్సో వాచ్ ద ఫిలిం. తమిళ్లో కానీ మలయాళంలో కానీ మా టైంలో రిలీజ్ అంటే బాగుండు అని చెప్పి చాలామంది అన్నారు. సో ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పుడు రాబోతుంది? అదే అండి, ఇది యాక్చువల్గా తమిళ్ అయితే ఆల్రెడీ రెడీగా ఉందండి. ఇప్పుడు హిందీకి విపరీతమైన డిమాండ్ ఉందండి, అసలు చాలా డిమాండ్ ఉంది. మీరే చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒకసారి కొడితేనే చాలా డిమాండ్ ఉంది. అది ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తాం. ఇప్పుడు నేషనల్ ప్లాట్ఫామ్ అయితే రీచ్ బాగుంటుంది కదా అని చెప్పి అది హిందీ తమిళ్ తొందరలోనే వస్తుంది సార్. జనరల్లీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు అంటే నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు వస్తుంది అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఫిక్స్ అయిపోయింది నెట్ఫ్లిక్స్ సినిమాని. ఇది నెట్ఫ్లిక్స్లో లేదనే వాళ్ళు షాక్ అవ్వడమే కాకుండా అసలు ఓటీటీ రిలీజ్ బిఫోర్ అవ్వలేదా అని కూడా ఆశ్చర్యపోయారు. ఈ కథ కానీ ఇది కానీ ఇదని అలాంటి ఒక యూనివర్సల్ అంటే అప్పుడులోనే అడుగుదాం అనుకున్నాను కానీ బట్ ఈ పుట్టినప్పుడులో మీరు ఉన్నారు. అదే రిలీజ్ అవును. కానీ అసలు ఇలాంటి ఒక యూనివర్సల్ కంటెంట్ నేషనల్ అక్రాస్ అందరూ కూడా అక్లైమ్ చేయాల్సిన కంటెంట్ మీరు ఎందుకు భూమికి లాంటి ఆర్టిస్టులు పెట్టుకుని కూడా ప్యాన్ ఇండియాకి ఎందుకు వెళ్ళలేదండి? ప్యాన్ ఇండియా మన దేవుడు సార్, రీజన్ తెలుగులోనే మనం మార్కెట్ చేయలేకపోయాము. అంటే అదే అండి, అంటే ఫస్ట్ పాపం ఎవరెవరో కూడా కొంత రాస్తున్నారు కదా, అసలు 40+ ఆడాలకి ఇక్కడ క్యారెక్టర్లే రాయట్లేదు సరిగాని. అలాగా మీరు 40+ లేడీని పెట్టుకొని మీరు బిజినెస్ అవ్వాలన్నా థియేటర్కి రావాలన్నా అది అంత ఈజీగా జరిగే పని కాదు సార్. దానికి మీకు వెనకాల గట్టి ప్యాకింగ్ ఉండాలి, ఉన్నప్పుడే అది మార్కెట్ చేయగలుగుతాం. అదర్వైజ్ మార్కెటింగ్ ముందు ఓన్లీ తెలుగుకే కష్టం అవుతుంది సార్. రెగ్యులర్గా సినిమాలు ఆశించవచ్చా మీ దగ్గర? ఏదండి రెగ్యులర్గా కంటిన్యూస్గా వస్తాయి? మామూలుగా ఉంది. నేను చాలా విగ్రస్గా ఉన్నాను, ఎందుకంటే నాకు అంటే ఉత్తమదేవి తర్వాత హిరణ్యకశిప ప్రాజెక్టు 7-8 ఏళ్ళు తీసేసుకున్నాను. అది లాస్ట్ సార్. ఆ టైం ఉందే అంటే నా కెరియర్లో చాలా క్రీమ్ టైం అనమాట. 7-8 ఏళ్ళు అంటే ఒక జరిగే సినిమా బయటికి వస్తున్న సినిమాకి 10 ఏళ్ళు పట్ల పర్వాలేదు,
అసలు బయటికే రాని ఒక సినిమాకి అన్ని సంవత్సరాలు వెచ్చిచ్చేసరికి అది బాగా రాసు ఫీల్ అవుతున్నాడు. అంటే చెప్పాల్సిన కథలు బోర్డు ఉన్నాయి. ఈలోగా నేను అనుకున్న కథలు చాలా కోయిన్సిడెంట్గా సినిమాలు వస్తే మా ఇంట్లో నా మిస్సెస్ రాగిణి కానీ మా పిల్లలు కానీ చూడు నువ్వమ్మో ఇది పట్టుకొని వేలాడుతావు, నువ్వు అనుకున్న పాయింట్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది ఇదని అలా లూజ్ అయినవి ఉన్నాయండి. సో అందుకని ఇప్పుడు ఇంకా ఇది తీసుకోదలుచుకోలేదండి. ఇప్పుడు అందువల్ల బాగా అంటే కథ నా ఇదొకటే సార్ నా స్ట్రెంగ్త్. నేను నమ్మేది కూడా కథ కూడా నేను ఊరికనే ఒక లైన్గా చెప్పాను. ఫుల్ స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ వేస్తాను. 3 గంటల కదా 3 గంటలు చెప్పాను. మీకు విన్న హీరోకైనా ప్రొడ్యూసర్కైనా ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పూర్తి ఐడియా ఇచ్చేస్తుంది. సో అందువల్ల వాళ్ళ ఎస్ఆర్నో అది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రోజున మరి ఇందాక మనం మిత్రుడే అడిగాడు, అసలు రామాయణం సినిమా తీసి చూడాలని కథ తయారు చేయడం ఏంటి సార్? అసలు చిరంజీవి గారి కథ తయారు చేసి ఒప్పించడం అంటే ఒక రైటర్కి మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది. మీరు అలాంటి ఒక రామాయణం తీసి ఇమీడియట్గా చిరంజీవి గారు ఏదో మ్యాజిక్ జరిగిందా చూస్తే కథ కూడా అనుకుంటే కథ కూడా మీదే కదా అన్నారు. నా స్ట్రెంత్ అదండి. నేను కథని చాలా డీటెయిల్గా రాసి పెట్టుకుంటాను. నేను రామాయణం జరుగుతుంది, రామాయణం దాదాపు నాకు వర్క్షాపు వీటన్నిటితో కలిపి 2 ఏళ్ళు పట్టింది. ఆ సమయంలో చూడాలని కథ రాసుకునేవాడిని. సో అందుకని నాకు ఎప్పుడైతే రామాయణం చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి కథ ఏదైనా ఉందని దత్తు గారు అడిగేసరికి ఫట్మని ఉందని ఇది చెప్పడం జరిగింది. అదే పూర్తి కథ చెప్పడం. సో దాంతో వాళ్ళకి అవగాహన వచ్చి ఇంకా వేరే ఆలోచించరు కదా. మామూలుగా మనం లైన్లో చెప్తే ఆ లైన్ స్టేజ్లో బాగానే ఉంది, నెక్స్ట్ ఏంటి అలా 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 కదా సార్. ఒకసారి అవి పాజిటివ్గా షేప్ తీసుకుంటే ఒకసారి లైన్గా బాగానే ఉంది కానీ మొత్తం వినేసే బాగాలేదని ఒపీనియన్ మారిపోతాయి. సో ఆ ఛాన్స్ ఉండదు సార్. అంటే ఇప్పుడు 7 years ఇందుకే ప్రాజెక్ట్ ఉందా లేదంటే మొత్తం అంతా హిరణ్యకశిపుగా అయితే లేదండి. రానా కూడా ఆచేసినట్టున్నారు. అంటే రానా నేను కలిసే కదా స్టార్ట్ చేసాను. సో దానికి ఏంటంటే కర్ణుడి చావుకి 1 కారణాలు అంటారు కదా, అలాగా అది మొత్తం అయిపోయింది. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు టైమ్గా నేను ఒక డైరెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఆ 7-8 సంవత్సరాలు ఒక సినిమా కనబడకుండా పోయిందేమో కానీ నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మేము టైఅప్ అయింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్, సో ఇంటర్నేషనల్ ఫాక్స్ స్టార్ ఆ వాళ్ళతోటి ఇంటర్నేషనల్ పైప్ లైన్ అది ఫాలో అయ్యాం. వాళ్ళు ఏంటంటే నువ్వు సినిమా తర్వాత ముందు సినిమా ఏం తీయబోతున్నావో చెప్పు, ఎలా తీయబోతున్నావో చెప్పు అని ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్ ఫాలో అయ్యాలి. ఆ టైం లైన్లో నేను 4-5 ఏళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నాను. నా ఆఫీస్లో మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే నేను ఎవరికి కనబడి మాట్లాడేది తిరిగి లేదు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ చాలా విగ్రస్గా చేసాం. ఇది ప్లస్ అయింది సార్. సో తర్వాత కాకపోతే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫాక్స్ స్టార్ని డిస్నీ కొనేసింది. ఈ పెద్ద కంపెనీ అందులో డిస్నీలో మెర్జ్ అయిపోయింది. సో ఆ మెర్జ్ అయిన ప్రాసెస్లో నా ప్రాజెక్ట్ నోకే చేసిన డైరెక్టర్స్ మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు అది రానా నా మీద మా ఇద్దరి మీద అంత వైబుల్ కాదు. 300 కోట్లు బడ్జెట్ సార్ అది ఆ రోజుల్లో. సో 300 crores బడ్జెట్ వీళ్ళిద్దరి మీద అనేది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే బ్రహ్మాస్త్ర అప్పుడే రిలీజ్ అయింది. బ్రహ్మాస్త్ర కూడా ట్రయాలజీ యాక్చువల్గా అందుకు ఒకదాంతో ఆపేశారు. సో అందువల్ల వాళ్ళు టోటల్గా బ్యాక్అవుట్ అయిపోయారు. ఇంకా బ్యాక్అవుట్ అవడంతో బయటకు వచ్చేసాం. తర్వాత రానా కూడా వేరే ఎదుగుగా దాన్ని ట్రై చేద్దామని చూసాడు, మరి అవ్వలేదు. నేను ట్రై చేశాను, అది అంత ఈజీ కాదు. సో అంటే కాకపోతే ఏంటంటే నేను మొదటి నుంచి ఒకటే ముచ్చుకున్నాను, దీనికి చాలా పొటెన్షియల్ ఉంది హిరణ్యకశిపుడి కథకి. అది మనం ట్యాప్ చేయాలి, అది కూడా తొందరగా ట్యాప్ చేయాలి. ఎందుకంటే పురాణం మనం అనుకునేది అదే మన కథ కాదు, 10 మంది తీయచ్చు, దానికి రైట్స్ అంటూ ఉండవు అని నేను మొదటి నుంచి ఏదైతే భయపడ్డానో అలాగే మహావతార్ నరసింహని వచ్చిందంటే 600 కోట్లు కరెక్ట్ చేసింది 3D యానిమేషన్స్. మరి దాని స్ట్రెంత్ నేను గమనించాను కదా. ఫాక్స్ స్టార్ వాళ్ళు కూడా నా విజువలైజేషన్ అంతా చూసి ఏంటి ఇదంతా నిజంగా జరిగిందా అంటే మా పురాణాల్లో డిస్క్రిప్షన్ ప్రకారం చేశాను. అష్టదిక్పాలకుల్ని నేను డిజైన్ చేసిన విధానం అవెంజర్స్ నథింగ్.
సో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ క్యారెక్టర్లన్నీ వాయు, అగ్ని, ఈ క్యారెక్టర్లన్నీ ఉన్నాయా మీ పురాణంలో? ఉన్నాయా, దాన్ని బట్టి చేసిందని. సో అలాగ ఆ స్ట్రెంత్ వాళ్ళు గమనించారు. కాకపోతే అది మనకు టైం కలిసి రాలేదు, అది ఎక్కలేదు. బట్ యానిమేషన్లోనే అది 6 రోజులు కూడా కలెక్ట్ చేసేసింది. సో ఆ రకంగా మనం ఏదైతే నమ్మేమో పొటెన్షియల్ ఉందని అదైతే ప్రూవ్ అయింది. కాదు సార్, అంతకాలం జర్నీ చేసిన తర్వాత మిమ్మల్ని కాదని వేరే డైరెక్టర్ని అనౌన్స్ చేసి రానా ప్రకటించారు కదా సార్. అదే అది యాక్చువల్ చెప్పాలంటే ఒక డైరెక్టర్ నేను ప్రకటించలేదు. అది యాక్చువల్గా అప్పుడు త్రివిక్రమ్ గారి పేరు వచ్చింది, త్రివిక్రమ్ గారి రైటర్ గారు కూడా. సో అంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రానా నేను అనుకున్నప్పుడు హిరణ్యకశిప, త్రివిక్రమ్ గారు ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి సినిమాకి నేను మాటలు రాస్తాను అది రానా అడిగాడు నన్ను. అంటే ఆయన మాటలు రాస్తే తిరుగులేదు చెప్పు అసలు అంతకంటే ఇదా అని చెప్పి అలాగే నేను వెంటనే ఒప్పుకున్నాను. సో కాకపోతే తర్వాత ఈ డెవలప్మెంట్స్లో జరగనప్పుడు నేను బయటకు వచ్చి నేను వేరే దీంట్లో పడ్డాను, రానా వేరే దాంట్లో పడ్డాడు. ఒక దశలో రానా త్రివిక్రమ్ రైటర్గా కంటిన్యూ చేస్తూ ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేద్దాం ట్రై చేశాడు వేరే వాళ్ళతో. అప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే, అంటే నేను దాదాపు 7 ఏళ్ళు నా విజువలైజేషన్ అదంతా, అంటే కంప్లీట్గా నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో అది కంప్యూటర్లో ప్రీ విజువలైజేషన్లో డైరెక్ట్ చేసేసాను. సో ఒకవేళ అదిగా నేను వాడుకుంటూ ఇది అవుతున్నారా, వాళ్ళు ఫాలో అవుతున్నారా, నేను వెంటనే కొద్దిగా హట్ ఇమీడియట్గా నేను మనబోటి వాళ్ళ దగ్గర చెప్తే, ఇప్పుడు వెంటనే పాపం చాలా రెస్పెక్టెడ్గా త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి, అబ్బాయి ఇది నేను డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదు నాకు, నేను రైటర్గానే, ఇంకా రానా అసలు మీరే డైరెక్టర్ అన్నట్టుగానే అన్నాడు. సో అందువల్ల ఇది అసలు తీస్తే మీరే తీయాలి సార్ అని పాప ఆయనే స్వయంగా నాతో ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు చెప్పాను. అని అన్నప్పుడు నేను ఓకే ఇది అంటే రానా అప్పట్లో యూఎస్లో ఎక్కడో కామిక్ కాన్లో ఉండి అనౌన్స్ చేశాను. సో నేను ఎవరు తీసినా నాకే అభ్యంతరం లేదు, నా విజువలైజేషన్ రాకూడదు అంతే. ఎలా వస్తుంది సార్ మీ విజువలైజేషన్? అంటే అలా కాదు, అంటే అది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది సార్. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్యూటర్లో యానిమేషన్. ఇప్పుడు వాడు ఎలా అయితే ఇప్పుడు మహావతార నరసింహ ఉందో అంతకంటే బెటర్ క్వాలిటీతో ఉంటాయండి మన దగ్గర కొన్ని ఎపిసోడ్లు 3D యానిమేషన్లో. ఇప్పుడు అతను యానిమేషన్ ఎలా అయితే సినిమా రిలీజ్ చేశాడో ఆ యానిమేషన్ ఫామ్లో ఆల్రెడీ తీసేశాను. అంటే యానిమేషన్ రిలీజ్ చేయొచ్చు కదా సార్ అది మరి? అదే అంటే అది ఇప్పుడు చేయలేం, అప్పుడు అలా చేసినా మనకి ఇది దక్కేది. నరసింహ ఎలా అయితే ఇదో అంటే అప్పుడు మనం లైవ్ యాక్షన్ అని కదా బాగా బ్యాంక్ చేసుకున్నాం. సో అలా లాస్ అయ్యింది సార్. పెద్దమ్మ గుడి పక్కన ఇన్స్నోమియా అనే ఒక పబ్ ఉంటుంది సార్. ఆ పబ్లో పార్టీ తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి మైనర్స్ ఒక 4 మెంబర్ బాయ్స్ అండ్ ఒక గర్ల్ని రేప్ చేస్తారు, మైనర్ అమ్మాయి. దాని ఆధారంగానే యుఫోరియాలో మీరు మొదటి సన్నివేశం నుంచి చిత్రాన్ని అంటే కథను అల్లుకున్నారు. అదే అదేంటి మనం ఎందుకు అఫీషియల్గా చెప్పడం, ఆయన ఆఫ్ ది రికార్డ్ అందరూ తెలుసు, అందరూ రాశారు అది చెప్పాం కూడా, మళ్ళీ అది చెప్పాం కూడా, మనం అఫీషియల్గా చెప్పడం మంచిది. అలాగే హీరో అంటే ముఖ్య పాత్ర పోషించిన హీరో క్యారెక్టర్ విఘ్నేష్ గవిరెడ్డి గురించి చెప్తారా సార్? అతన్ని ఎందుకు ఆ క్యారెక్టర్ గురించి? చాలా ఆడిషన్స్ చేసేవాడిని, చాలా ఆడిషన్స్లో చాలా మందిని చూసి రిజెక్ట్ చేసాం. సో ఫైనల్గా మాకు ఇతను యూఎస్లో ట్రైనింగ్ అయ్యాడు. సో అతన్ని అక్కడి నుంచి నాకు జూమ్లో ఆడిషన్ ఇచ్చాడు. ఆడిషన్ ఇస్తే ఇతను చాలా కరెక్ట్ బాగా చేశాడు. క్యారెక్టర్ని బాగా అంటే ఆల్మోస్ట్ ఓన్ చేసేసుకున్నాను. త్వరలో సార్ వాడే సందర్భంగా ఏమన్నా అదే చెప్పాను, 4 ప్రాజెక్టులు అయితే రెడీగా ఉన్నాయి. అదే పెద్ద అదే పెద్ద గుణశేఖర్ గారు ఈ 4 నేను కాంపిటేట్ అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దీన్ని బట్టి ఇప్పుడు అన్నీ కూడా నేనే సోలోగా వెళ్లకుండా నేను బెటర్ ప్రొడక్షన్ హౌస్తో కొలాబరేట్ కూడా అవుతూ వెళదామనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఎవరికి నెక్స్ట్ ఎవరితో? అదే ఇప్పుడు కథ ఇప్పుడే ఫినిష్ అయింది, ఫైనల్ డ్రాఫ్ట్. ఇంకప్పుడు అది ఒక మంచి హీరో దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే ఆ కథ హీరో డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కొలాబరేషన్ అంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళతో కొలాబరేట్ అవుతున్నారు, క్రియేటివ్ గా ఉన్నోళ్ళతో అవ్వట్లేదు. మీకు ఎందుకు క్రియేటివ్ క్రియేటివ్ సైడ్ మనం చూసుకుంటాం, డబ్బులు సైడ్ వాళ్ళు చూసుకుంటారు.
అదే మీ క్రియేటివ్ సైడ్ బాగా టాప్ కానీ అదే దానికి వేరేగా ఇప్పుడు అలా కొలాబరేట్ అవ్వట్లేదు అనేది నా ఉద్దేశం. లేదు అవుతామండి. అది కొంచెం యూఫోరియాతో ఆ పాట ఒకటి నేర్చుకున్నాం. సో అందుకనే ఇక మీద ఆ జాగ్రత్త తీసుకోవాలి. గుణశేఖర్ గారు జనరల్లీ మలయాళం ఫిలిమ్స్లో జీతో జోసెఫ్ గారు ఇస్తా అంటే హార్డ్ హిటింగ్ ఫిలిమ్స్ ఇస్తున్న డైరెక్టర్ అంటే జీతో జోసెఫ్. నా ఫస్ట్ వచ్చే పేరే అది. నీరో కానీ మన దృశ్యం కానీ. ఇప్పుడు యుఫోరియా అనే సినిమా అలానే అవర్ మీ జీతో జోసెఫ్ అని మాకు ఫిక్స్ యాక్చువల్లీ. గుణశేఖర్ గారు ఈజ్ అవర్ జీతో జోసెఫ్. అంటే గుణశేఖర్ గారు ఇంకా మాకు కావాల్సిన యూత్కి కావాల్సిన ఇలాంటి మెసేజ్ ఫ్యామిలీస్ ఇలాంటివి కావాలి ఇస్తుంది. నెక్స్ట్ తీసుకోబోయే కథలు ఎలాంటి ఎలిమెంట్స్ని మీరు తీసుకోబోతున్నారు సొసైటీలో కానీ ఎట్లా? ముందు మీ కంపారిజన్కి వెరీ థ్యాంక్ యూ, హ్యాపీ. బట్ దానికి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ దానికి థ్యాంక్స్ అండి. అదే నెక్స్ట్ చేయబోయేది వెరీ హార్డ్ హీటింగ్ అండి. అంటే నాకే అసలు రక్తం ఉడికిపోతుంది అనమాట. ఇది వెంటనే తీయాలి. ఇది అసలు కూర్చొని రాస్తుంటేనే ఇది వెంటనే తీయాలి. కొన్ని మనకు సీన్లు కొన్నింటికి అలా అనిపిస్తాయి. అలా ఒక ఉడుకు రక్తం వచ్చేస్తుందండి నాకు. ఈ కథను వెంటనే చెప్పాలి అంటే ఇది అంత టైమింగ్లీ. సో ఆ ప్రాసెస్లో నేనేమి టెంప్లెట్లు ఏమి ఫాలో అవ్వట్లేదండి. మనకి ఇప్పుడు మీరు చెప్తున్న మలయాళ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే అటు కథలు పట్టుకుని వెళ్తాడు సార్. అక్కడ మోహన్ లాల్ అయినా సరే మిగతా వాళ్ళందరూ లీడ్ చేస్తుంటే మోహన్ లాల్ చేతులు పట్టుకొని నిలబడతాడు. అక్కడ మనం హీరోని చూస్తాం, మోహన్ లాల్ చూడటం అది హీరోయిజం. అలా డిజైన్ చేస్తారు సీన్లు. మనం అలా చేయాలి. మనం ఇప్పుడు మన అంతలో అప్పుడు అదే మోహన్ లాల్ ప్లేస్లో మన స్టార్ హీరోని ఏం పెడతాం? అరే ఆయన డైలాగ్ లేకుండా ఆయన చేతులు కట్టుకుంటూ నిలబెడితే జనం వచ్చేస్తారు. ముందు జనం అరుస్తారు, లేదు తర్వాత విషయం. ముందు మనం కాన్షియస్ అయిపోతాం. లేదా ఆయనకి ఏదో కొద్దిగా లీడ్ ఇస్తే బెటర్ కదా, ఈ సీన్లో ఆయన కూడా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే బెటర్ కదా అని మనం పార్టిసిపేట్ ఏం చేస్తాం? పోతుంది సీన్. ఇప్పుడు హీరోల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలు చూసి మరి అద్భుతంగా లైక్ చేసేస్తున్నారు. ఆ డైరెక్టర్లను నాన్న కూడా పిలుస్తున్నారంటే మరి మీరు ఆ డైరెక్టర్లో తాలూకు స్కూల్ నచ్చే కదా. సో అది మంచి పరిణామమే. సో అలాగే మీరు తెలుగు డైరెక్టర్లు కూడా అడగండి, పోయి కథగా రాయవయ్యా అని అడగండి. ఇప్పుడు మన హీరోల్లోనే మీకు చాలామంది, నేను చిరంజీవి గారితో పనిచేసినప్పుడు చూడాలనుందులో ఆయన సౌందర్య క్యారెక్టర్ని విపరీతంగా లైక్ చేసేవారు. సో ఆ క్యారెక్టర్కి ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయనే చాలా ఆసుగా డైలాగులు చెప్పి అవన్నీ ఆయన ఇంప్రూవైజ్ చేశారు. సో అలాగే మహేష్ పక్కన్న పాత్రలన్నీ కూడా బాగున్నాయా అని చెప్పి చెక్ చేస్తుంటాడు. విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందా? ఇలాగా కేవలం హీరో ఓరియంటేషన్లో థింక్ చేసే రోజు కూడా పోయాయి. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కథని బేస్ చేసుకొని అంటే అబోవ్ ఆల్ మనం ఫైనల్గా వచ్చిన ఆడియన్స్ ఏమనుకుంటాడంటే ఇలాంటి ఒక కథలో ఎవడు ముందుకు వచ్చి నిలబడ్డాడు వాడే కదా హీరో. సో ఆ అచీవ్మెంట్ అయితే ఇస్తాం కదా మనం. ఆ అచీవ్మెంట్ని ఎలా ఇస్తామో, ఎలాంటి ఫామ్లో ఇస్తాం? మోస పద్ధతుల్లో వస్తామాను, ఎలివేషన్లు వస్తామాను, యాక్షన్లు వస్తామాను, ఇవి కాకుండా ఇప్పుడు మరి దృశ్యం ఫస్ట్ 2 సినిమాల్లో ఎంత హీరోయిజం ఉంది సార్. మీరు ఆయన చెప్పారు ఆ సినిమా చేస్తున్నాను, అందుకని అదే చెప్తున్నాను నేను కూడా. సో ఎంత హీరోయిజం ఉంటుంది. చాలా కామ్గా ఉంటాడు, ఫ్యామిలీ తోటి తిరుగుతుంటాడు. బట్ వేసే ఎత్తులు కానీ ఇవన్నీ చాలా బ్రిలియంట్గా ఉంటాయి. సో అదే బ్రిలియన్స్ని మనం ఒక ఎలివేషన్ తోటో ఒక స్లో మోషన్ తోటో హైలైట్ చేయాలనుకోలేదు. అందువల్ల అది ఈ రోజున ఒక ఇండియన్ మలయాళం సినిమా హాలీవుడ్లో రీమేక్ అవుతుంది. ఆ సినిమా ఎందుకు? హాలీవుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ స్టైల్ అది. మీరు తీయబోయే నెక్స్ట్ 4 సినిమాల్లో తెలుగులో ఒక ఫార్మాట్ ఉంది, 6 పాటలు, 4 యాక్షన్ అలాంటివి. ఇందులో 1-2 పాటలు పెట్టినందుకే నన్ను పట్టు వాయించారు యూఫోరియాలోనే. ఎందుకు సార్ ఆ 1-2 పాటలు కూడా అడ్డే అని చెప్పి సార్ నాకు నచ్చింది అలా కామెంట్ చేయడం. ఇంకా పాటల్లోనే కాన్సెప్ట్ వదిలేదు సార్. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా సార్? ఇలానే 2 years 3 years లేదంటే ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏదైతే హీరోతో అనుకుంటున్నాను అదైతే 6వ నెలకు రిలీజ్ ఇస్తాను.
6th month రిలీజ్ చేస్తాను. స్టార్ట్ చేసిన కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి 6 నెలలకి అంతే. సో కంప్లీట్ స్టోరీ దానికి ఎక్కువ టైం తీసుకుంటాం. భారీ సినిమానే, బట్ చాలా వెల్ ప్లాన్గా ఉంటుంది. ఫుల్ స్క్రిప్ట్ మన దగ్గర ఉంటుంది, మనకి వేస్టేజ్ ఉండదు, ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్ ఉంటుంది. కాబట్టి అలా అంత టైం తీసుకోవాల్సినవి ఉన్నాయి. నేను ఏదైతే ఒక పర్టికులర్ అందులో ఈ 4 పీరియడ్ ఫిల్మ్ కూడా ఉందంటే, సో అది డెఫినెట్గా నేను ఏదైతే 7 సంవత్సరాలు టైంని లూజ్ అయ్యాను అని అనుకున్న దానికి ఒక నాకు ఏమో అది చేయకపోవడం, ఒకవేళ ఇది జరగడం కోసమేమో అన్నంతగా ఒక యూనిక్ థాట్ వచ్చింది సార్. సో అందువల్ల దాన్ని ఇప్పుడు ఆచితూచి వెంటనే నేను దిగిపోవడం కాకుండా దానికి కరెక్ట్ అయిన ఇన్వెస్టర్స్ని వాళ్ళని వెళ్ళి సెట్ చేసుకునే, ఎందుకంటే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఉంది అది విత్ కాన్సెప్ట్తో సహా. అందుకని అది చూస్తే దీని మీద అది 150 to 200 crore బడ్జెట్. సో ఆ బడ్జెట్ దాని మీద పెట్టొచ్చా లేదా అనేది కూడా నేను ఇచ్చే స్క్రిప్ట్ తోటి, నేను ఇచ్చే ఆ కాన్సెప్ట్స్ తోటి అర్థమైపోతాను, ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని ఈసారి పక్కన ఇదివరకు ఏంటంటే నేను కొద్దిగా అత్యుత్సాహంతో ముందు తర్వాత ఎవరో ఒకటి వస్తాడులే అని చెప్పి దూకేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా లేదు, వచ్చినప్పుడే దిగుదాం, అది మనం ఏం తొందర లేదు, ఇప్పుడు అది ఎవడో పట్టుకెళ్ళిపోదు. సో అందుకని అలాగా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి అలా వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. పిల్లలు అంటే వాళ్ళు అంటే ఈ మనం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి ఎందుకు తొందరపడి ఇది చేయటం, మనం కరెక్ట్గా వెళ్ళాల్సిన ఎందుకంటే ఎఫర్ట్ ఎప్పుడు నా ఎఫర్ట్లో లోపం ఉండట్లేదు, కానీ ఈ మార్కెటింగ్, ఈ అత్యుత్సాహం వీటిల్లో కొద్దిగా తప్పటడుగులు పడుతుంటాయి. సార్ మరి ఈలోపు మీరు అనుకున్న పాయింట్లు వేరే వాళ్ళు తీసేస్తారు? తీరు, ఎందుకంటే తెలుగులో అయితే తీరమ్మా, తీసే సాహసం లేదు. మేడం తీస్తే కూడా నేనేది దండేసి బాబు కావాలని నేను అసిస్టెంట్ పని చేస్తానంట. అంటే ఇంతకుముందు చెప్పారు కదా సార్, నేను అనుకున్న పాయింట్లు కొన్ని వచ్చేసి అదే కొన్ని అవి అది నిజమే, బట్ ఇప్పుడైతే వస్తాయి అనుకోవట్లేదు. అంత వెరీ కాంటెంపరీ, అంత వెరీ హార్డ్ హీటింగ్. కానీ యుఫోరియా గుణపాఠాలు నేర్పడంతో పాటు 4 సినిమాలు ఇమీడియట్ గా స్టార్ట్ చేసే ఛార్జ్ కూడా ఇచ్చి ఒక బ్యాలెన్స్ ని లైఫ్ లో కదా, లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఐఎమ్ 14-year-old సార్, 14 ఫిల్మ్ ఓల్డ్ అంతే కదా. 14 ఇప్పుడు బర్త్డే కాబట్టి చెప్పుకోవాలంటే 14 సినిమాల వయసు నాది, ఇంకా ఎంతో ఉంది, ఇంకా బోల్డ్ ఉంది. అంటే ఇప్పుడే వయసులో ఉన్నాను నేను, మంచి ఉడుకునెత్తురు ఎవరంలో ఉన్నాను. 14 సినిమాల దీంతో అది కరెక్ట్. సో అందుకని నా కెరీర్ పరంగా గుణపాఠమే తప్పితే అదే మీరు యు కేమ్ టు ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ వాట్ యు షుడ్ డు అండ్ వాట్ యు షుడ్ నాట్ డు. అంతే, అది మంచిది కదా. అదే అండి, ఇలాంటి బ్రెయిన్ ఉన్న డైరెక్టర్కి పాత తప్పుల్ని రిపీట్ చేయం సార్, రిపీట్ చేయకూడదు, మనం ఆల్రెడీ నేర్చుకున్న పాఠాలతో. ఓకే సార్, థ్యాంక్ యూ.